సిఎంఎస్ నుంచి జయక్క మాట్లాడుతూ మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి ఇవాళ దేశవ్యాప్తంగా కూడా ప్రజలు ప్రకటించారు. ఆ రోజు ఈ రోజుకి కూడా అదే దినాన్ని మహిళా శ్రామికులు పాటిస్తున్నారు. కానీ ఇప్పుడు మహిళలు కొంతమంది ఆ బూర్జువా నాయకత్వం నుంచి వచ్చి షోయింగ్ రాజకీయాలు చేసేవాళ్ళు మాత్రమే మహిళా దినోత్సవంగా జరుపుకుంటున్నారు. అది దినోత్సవం కాదు, మహిళా శ్రామిక హక్కుల దినోత్సవంగా జరుపుకోవాలని సిఎంఎస్ జయక్క మాట్లాడుతున్నారు. ఈ సందర్భంగా ఇంకా తను మాట్లాడుతూ ఈ 40-50 ఏళ్ల కాలంలో గృహహింస కొంత తగ్గినప్పటికీ ఈ కుల మత ప్రేమోన్మాదం హింసలు మాత్రం పెచ్చురెల్లుతున్నాయి. వీటిని ఎదుర్కోవటానికి ఐక్యంగా మహిళలు కదలాలని పిలుపునిచ్చారు. ఇదే సందర్భంగా చట్టం న్యాయం చేయవలసిన ప్రభుత్వాలు ఆ చట్టాలను న్యాయాలను కొట్లాడి సాధించుకున్న వాటిని అయితే మొత్తంగా మార్చి 8 అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాట దినం. ఇవాళ అంటే కొంత భాగం నేను అనేది సమాజంలో కొంత యూత్ కానీ ప్రభుత్వాలు కానీ పాలక వర్గాలు కానీ పిలుపులోనే మార్పు వచ్చింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనేది అంటున్నారు, కానీ అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాట దినం పేరులోనే ఉంది. అంతర్జాతీయంగా మహిళలు వాళ్ళు పనిచేసే చోట 15 గంటలు పనిచేసేవాళ్ళు. అంటే వాళ్ళ కుటుంబాలను చంటి బిడ్డలను కూడా వాళ్ళ ఇంటి దగ్గర సూర్యుని చూసేవాళ్ళు కాదు, చీకటి మాత్రమే వాళ్ళ ఇంట్లో ఎరుగుతురు వాళ్ళు. అట్లా 15 గంటలు పనిచేసేవాళ్ళు. పనిచేసే చోట కనీస వసతులు ఉండేవి కాదు, ఏ హక్కులు ఉండేవి కాదు. ముఖ్యంగా ఆనాడు మహిళలకు కూడా ఓటు హక్కు అనేది కూడా లేదు. అట్లా మహిళలు పనిచేసే దగ్గర అనేక సమస్యలను ఎదుర్కొంటూ మొత్తంగా అంతర్జాతీయంగా న్యూయార్క్లో మహిళలు పెద్ద పోరాటాలను జరిపినారు. దానికి నాయకత్వం క్లారా జెట్కిన్ గారు. అనేకమైనటువంటి పోరాటాలు కూడా, అంటే నూలు పరిశ్రమలో, బ్రెడ్ పరిశ్రమలో, ఇట్లా రకరకాల పరిశ్రమలలో కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలు ఆ రోజు మార్చిలోనే చేయడం జరిగింది. అట్లా మార్చిలో జరిగిన పోరాటాల ద్వారా ఎంతోమంది మహిళలు ప్రాణాలను కూడా కోల్పోయినరు. తర్వాత ఓటు హక్కు సాధించుకున్నారు. 15 గంటల పని దినము నుండి 10 గంటలు సాధించుకున్నారు. 10 గంటల తర్వాత 8 గంటలు సాధించుకున్నారు. ఈ పరంపర అంతా కూడా పోరాటం ద్వారానే మహిళల నాయకత్వం వహించి 1800 శతాబ్దం నుండి 1911లో న్యూయార్క్లో ఒక పెద్ద బహిరంగ సభ జరిగింది. అక్కడ అంతర్జాతీయంగా జరిగినటువంటి ఆ సమావేశంలో క్లారా జెట్కిన్ గారు ప్రతిపాదన చేశారు. మొత్తంగా మహిళలు చేసినటువంటి ఈ పోరాట ఫలితంగానే పని గంటలు తగ్గింది, మహిళలకు హక్కులు వచ్చినాయి, ఓటు హక్కు కూడా వచ్చింది. దేశవ్యాప్తంగా కూడా ఆ ఒరవడిలోనే అనేక సమస్యల మీద పోరాడుతూ ఉన్నారు. అందుకని మార్చి 8 రోజు మహిళా దినోత్సవంగా జరిపించాలని ప్రతిపాదన చేయగా ఆ ప్రతిపాదన నుండి అక్కడున్నటువంటి ఆ సభ ఆమోదం చెంది నాటి నుండి ఇప్పటి వరకు చేస్తానన్నారు. కానీ కొంత పాలక వర్గాలు అయితేంది, పెట్టుబడిదారులు అయితేంది, దోపిడిదారులు అయితేంది, ఏదైనా కూడా పోరాట రూపం అనేది ఏ స్ఫూర్తితో వచ్చింది పోరాటము, దాని ఫలితం ఏమొచ్చిందని దాచిపెట్టడము, మరుగున పడేయడం కోసం కొంత చేస్తూ ఉంటారు. కానీ పోరాడే మహిళలు దాన్ని స్ఫూర్తిగా తీసుకొని శ్రామికులు చేసినటువంటి పోరాటము రూపుదిద్దుకొని ఇవాళ ప్రతి చోట కూరగాయలు అమ్మే వాళ్ళ దగ్గర నుండి ప్రతి వాళ్ళు చేస్తూ ఉన్నారు. కష్టజీవులంతా కూడా, శ్రామికులంతా కూడా వాళ్ళ పోరాట స్ఫూర్తిని న్యూయార్క్లో ఆ రోజు జరిగిన తీర్మానము, క్లారా జెట్కిన్ గారు పెట్టినటువంటి ఈ మార్చి 8ను జరుపుకోవాలన్నటువంటి అంతమంది అమరులైన మహిళలు కాబట్టి వాళ్ళను గుర్తు చేసుకుంటూ, శ్రామికులను గుర్తు చేసుకుంటూ, శ్రమ చేసే చోట ఉద్యోగస్తులుగా, మహిళలుగా, కుటుంబము, సమాజంలో అన్ని హింసలను వ్యతిరేకంగా పోరాడుతూ దీన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి. కానీ ఇవాళ ప్రభుత్వాలు దీన్ని నీరు గార్చే విధంగా
కొద్ది మంది మహిళలు నిజంగానే లేకపోలేదు. పోరాట ఫలితంగా అనేక మార్పులు వచ్చినప్పటికీ కూడా కొద్ది మంది వేళ్ల మీద లెక్కబెట్టేటువంటి మహిళలను లెక్కబెట్టి చూపించి మహిళల లోపల ఎంతో అభివృద్ధి చెందిందని, మహిళలకు సమాన హక్కులు వచ్చినాయని, మహిళలు ఎంతో వృద్ధిలోకి వచ్చిర్రని, సమానత్వంలో జీవిస్తున్నారని, అన్నిట్లో కూడా అన్ని రంగాల్లో ముందున్నారని చెబుతూ ఇవాళ వ్యాపార సంస్థలు వాళ్ళ సరుకులు అమ్ముకోవడం కోసం మహిళలను చూపిస్తూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం అని 8ని జరుపుకుంటూ ఒక వ్యాపార సంస్థలు వాడుకుంటా ఉన్నారు, ప్రభుత్వాలు వాడుకుంటా ఉన్నారు. ఆ స్ఫూర్తిని దాచిపెట్టే విధంగా రకరకాలుగా మహిళలను పక్కదారి పట్టిస్తూ ఒక పండగలాగా జరుపుకుంటా ఉన్నారు. కానీ నిజంగా పోరాడేటువంటి మహిళలు జరుపుకోవాల్సింది. ఇవాళ చూస్తే మహిళల స్థితిగతులు 40 సంవత్సరాల కింద పరద చాటున ఉన్నటువంటి మహిళలు ఉన్నామని అనుకున్నారు. ఒక రకంగా కుటుంబ హింస ఉండేదేమో కానీ కొంత సమాజం అభివృద్ధి అయింది, టెక్నాలజీ అభివృద్ధి అయింది అని చెప్పుకుంటున్న ఇప్పుడు విపరీతంగా మహిళల పైన కుటుంబ హింస అయితేంది, రాజ్య హింస అయితేంది, మతం హింస అయితేంది, కనీసం ప్రేమించుకొని ప్రేమ పెళ్లిని కూడా చేసుకొని బ్రతకలేనటువంటి కుల దురంకార హత్యలు అయితేమి నానాటికి పెరిగిపోతా ఉన్నాయి. వీటిని పాలకులు ఈరోజు దేశంలో ఉన్నటువంటి పాలక పార్టీ అయినటువంటి మతోన్మాద పార్టీ బాగా వీటిని పెంచి పోషిస్తుంది. అట్లాగే అర్ధ భూస్వామిలో జీవిస్తున్నటువంటి కొనసాగిస్తున్నటువంటి పాలకులు కూడా దీన్ని నానాటికి హింసను పెంచి పోషిస్తున్నారు. చదువుకున్న మహిళలైతేంది, కూలి పనులు చేసుకున్న మహిళలైతేంది, సంఘటిత రంగాలు ఉన్నటువంటి అందరు మహిళలు కూడా అనేక రకమైనటువంటి హింసలను ఎదుర్కొంటున్నారు. అదే రూపంలో హింస అయితే ఎట్లా వస్తున్నదో అదే రూపంగా పోరాటాలను కూడా తీసుకుంటా ఉన్నారు. ఒకవైపు మధ్య భారతంలో ఆదివాసీల పైన అయితేంది, దళితులైతేంది, సంఘటిత అసంఘటిత రంగాలలో పోరాటాలుగానే విస్తృత స్థాయిలో ఉన్నవి. వాటికి మహిళలు కూడా నాయకత్వం వహిస్తూ ఉన్నారు. ముందటికి ఇప్పటికి చూస్తే ముందు గృహహింస కొంత తగ్గినట్టు కనిపిస్తున్నప్పటికి కూడా ముఖ్యంగా ఈ హత్యలు అంటే ఇవి బయట ఉన్నటువంటి సంస్కృతి, వ్యాపార సంస్కృతి అయితేంది, రోజు రోజుకు పెచ్చరిల్లిపోతున్నటువంటి ఈ విష సంస్కృతిలో యువత కొట్టుకొని పోయి కొంత ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళైతేంది, రకరకాల వాటికి ప్రలోభాల గురైపోయి స్త్రీలపైన కొంత హింస పెరుగుతూనే ఉన్నది. ఈ హింసలను వ్యతిరేకిస్తూ మహిళా సంఘాలు చాలా హక్కులు తెచ్చుకోగలిగారు. గృహహింస అయితేంది, వరకట్నం అయితేంది, మహిళలకు ఆస్తిలో సమాన హక్కు అయితేంది, ఇట్లా చట్టాలు కూడా వచ్చినవి. వాటిని అమలు పరచాలని కూడా పోరాటాలు చేస్తా ఉన్నారు. అమలు జరగకపోవడం కూడా కొంత పాలక వర్గాల పక్షం నుండి కూడా ఉన్నది. ఇవాళ ఆదివాసుల పైన, దళిత మహిళల పైన రకరకాల హింస, ముఖ్యంగా కులోన్మాదం హింసలైతేంది, మతోన్మాదం అయితేంది, ఇట్లా హింసలు బాగా పెరుగుతున్నాయి. దానికి అదే స్థాయిలో పోరాటాలు కూడా వస్తూ ఉన్నాయి. ఆ పోరాటానికి మహిళలు చాలా నాయకత్వం వహిస్తూ ఉన్నారు. ఈ మార్చి 8 సందర్భంగా ఆనాడు చేసినటువంటి మహిళల పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఇంకా కూడా ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఆ వైపుగా జరుగుతా ఉన్నాయి పోరాటాలు. ముఖ్యంగా అంతర్జాతీయంగా జాతీయంగా జరిగేటువంటి రాజ్య హింసకు, సామాజిక హింసకు ముందుకు తీసుకొని పోరాటాలు నిర్మించాల్సినటువంటి అవసరం ఇంకా ఉందని భావిస్తున్నా. నేను నా చుట్టూ ఉన్నటువంటి యువతరానికి కానీ, స్కూల్లో ఉన్న పిల్లలకు కానీ, నా చుట్టూ ఉన్నటువంటి మహిళలకు కానీ మార్చి 8ని ఒక పోరాట స్ఫూర్తిగా తీసుకొని మన చుట్టూ ఉన్నటువంటి సమస్యల పట్ల యువతరాన్ని చైతన్యం చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్తూ, మహిళా సంఘంగా మేము రేపు వికారాబాద్లో మార్చి 8 అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాట దినాన్ని పురస్కరించుకొని మేము అక్కడ మీటింగ్ జరుపుతా ఉన్నాం. నెక్స్ట్ అన్ని బస్తీలలో కూడా మహిళలు అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాటాన్ని నిర్వహించుకుంటారు. ఆ పరంపరలో మహిళలు చైతన్యవంతులై ముందుకెళ్ళి ఒక నూతనమైనటువంటి, అంటే మనిషిని మనిషిగా గుర్తించబడి స్త్రీలు పురుషులు అనేటువంటి ఒక అసమానత అనేటువంటి లేకుండా సమానత్వం కోసమై ఈ సమాజం మార్పు కోసం ఒక అడుగు ముందుకేసి మహిళలుగా పోరాడుతున్నాం.
చైతన్య మహిళా సంఘం కూడా ఆ వైపుగా ఆలోచిస్తూ అనేక ఉద్యమాలలో భాగమవుతూ ముఖ్యంగా మహిళలను చైతన్యవంతులను చేస్తూ మహిళల పట్ల జరిగేటువంటి అన్ని హింసలను వ్యతిరేకిస్తూ వాటిని పోరాటాలనుగా మలుస్తూ నాయకత్వం వహిస్తూ మిగతా మహిళలను కలుపుకొని ఈ సమాజ మార్పు కోసం మహిళల యొక్క హింసలను వ్యతిరేకిస్తూ ముందుకెళ్తుంది. థ్యాంక్ యూ అక్క.